తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో రవి బుధులు మరియు కుజుడు కూడా సంచరిస్తున్నాడు. ఈ యొక్క రవి బుధులు కలిసినప్పుడు బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. ఈ కుజుడు కనుక కలిసినప్పుడు ముఖ్యమైన విషయాలలో ఖచ్చితంగా మాట్లాడే స్వభావాన్ని మార్చుకోకపోవడం వల్ల వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో శని భగవంతుడు మరియు చంద్రుడు సంచరిస్తున్న కారణంగా మీరు ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా విజయం ఎలా అయితే వరిస్తుందో, ఆలోచించకుండా చేసే ప్రతి పనిలో కూడా అనర్థం కూడా అలాగే దాగి ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తోడపుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకండి. చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచార రీత్యా విద్యార్థులకు ఉన్నతమైన మార్కులు, పదవీ యోగ్యత సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం రీత్యా ముఖ్యమైన విషయాలలో పరిష్కారం కాని కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి. కొన్ని శుభవార్తలు వినే అవకాశం కలదు. లాభస్థానంలో చంద్రగ్రహ సంచార రీత్యా తల్లిగారి సలహా మేరకు ఏ పని ఆచరించినా కూడా అందులో అన్ని రకాల విజయాలు సంప్రాప్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. వ్యయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి అనేది సూచనగా తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో శుక్రగ్రహానికి సంబంధించి ప్రతి దేవతగా లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం నాడు ఆరాధించాలి. ప్రత్యేకంగా అమ్మవారికి దానిమ్మ పళ్ళను ఒక 6 దానిమ్మ పళ్ళను డొనేట్ చేసి ఆ యొక్క పండ్లను పేదవారికి గనక పంచినట్లయితే సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆర్థిక లాభం చేకూరుతుంది. ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.